ప్రస్తుత కాలంలో 60 ఏళ్లు దాటితే చాలు అనేక మంది తమ వాళ్ళు కాదని పలు రకాల పనులు చేసేందుకు వెనకాడతారు. బరువులు ఎత్తడం లేదా ఎక్సర్సైజ్ చేయడం వంటి పనులకు దూరంగా ఉంటారు. అంతేకాదు అప్పటికే వారు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న సందర్భాలు కోకొల్లలు. కానీ ఓ బామ్మ 95 ఏళ్ళు వచ్చినా ఏమాత్రం తగ్గడం లేదు. కుటుంబానికి భారం అవ్వకూడదని నేటికి రైతు బజార్లో కూరగాయలమ్ముతూ తన పోషణ తానే చేసుకుంటోంది. విశాఖలో అందరూ శబరి అని ముద్దుగా పిలుచుకునే ఈ బామ్మ జీవన చిత్రం ఏంటి, ఆమె ప్రస్తుత తరంకి చెప్తున్న మాటలేంటి అన్న దానిపై విశాఖ నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. బయట చూస్తే ఎండలు మండిపోతున్నాయి. అసలు ఇంట్లోంచి బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. కానీ విశాఖపట్నంలో ఒక శతాబ్ది ఏడాదికి దగ్గరగా అవుతున్న ఒక వృద్ధురాలు మాత్రం మనందరికీ చాలా ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా నేను అలా సీతంధార రైతు బజార్కి వస్తే ఇక్కడ ఈ పెద్దామని చూశాను. దాదాపుగా 94 ఏళ్ల పైబడి వయసు ఉన్న ఆమె ప్రస్తుతం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్కి భారం కాకుండా ఉండడం కోసం ఆమె మార్కెట్లో సరుకులు అమ్ముతూ చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. మరి అసలు ఆ తరం నుంచి అంటే ఆమె ఎన్ని జనరేషన్స్ చూసుంటారు, ఇంత ఎండాకాలంలో కూడా ఆమె ఎలాంటి పనులు చేసుకుంటున్నారు ఏంటి అన్నది ఒకసారి మాట్లాడదాం. ఆమె లైఫ్ స్టైల్ ఏంటి అన్నది ఆమెతో ఒకసారి మాట్లాడదాం. అయితే ఇంకో విషయం కూడా చెప్పాలండి. యాక్చువల్గా ఆమె పేరు నారాయణమ్మ గారు, ప్రస్తుతం నాతో ఉన్న ఈమె. కానీ ఈ విశాఖపట్నంలో సీతమ్మధార ప్రాంతంలో ఆమెకు ఒక ముద్దు పేరు కూడా ఉందండి. ముద్దు పేరు అని ఎందుకంటున్నానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా శబరి అని పిలుస్తారంట ఆమెని. అంటే ఆమె వయసుకి వాళ్ళందరూ గౌరవం ఇస్తూ మరి ఆమెని ఎంతో ప్రేమగా అభిమానంగా శబరి అని పిలుచుకుంటున్నారంట. నిజంగా ఎంత ఫెంటాస్టిక్గా ఉంది కదా ఇవి వింటేనే. సరే ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అసలు ఆమె ఈ మొత్తం లైఫ్ స్టైల్లో ఆమె ఏమేమి చేస్తారు, రోజంతా ఏంటి అన్నది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మామ నమస్తే, ఏం చేస్తారు మీరు? మీ పేరేంటి? సీరపు నారాయణమ్మ. ఏం చేస్తారు? ఇవి అమ్ముతాను. ఎంత వయసు అంతా మీకు? 94 వచ్చేసాయి. ఏదో ఆధార్ కార్డు తీస్తున్నట్టున్నారు, చూద్దామండి ఒకసారి. ఓ ఆధార్ కార్డు ఇచ్చి మరీ చెప్తున్నారు తన ఏజ్ ఎంత అన్నది. 94 సంవత్సరాలంట ఈ నారాయణమ్మ గారికి. కానీ ఇక్కడ వాళ్ళందరూ శబరి అని పిలుస్తున్నారు. మరి చూద్దాం. ఎంతమంది మీకు పిల్లలు? నాకు 2 కొడుకులు, 3 కూతులు, 14 మంది మనవలు. 14 మంది మనవలు. ఓ పెళ్లి చేస్తే 15 మంది పుట్టారు. 15ది ఇప్పుడు ఇంట్లో ఉంది. ముని మనవలు ఉన్నారా? ఇంకా లేరు. 14 మంది మనవలు, 10 మంది పెళ్లి చేసాం. 15 మంది పుట్టారు. 15 ఆవిడ ఇప్పుడు బండిని తీసుకురావాలి. మరి ఇప్పుడు మీరు ఈ వయసులో ఎందుకు ఈ కూరలు అమ్ముతున్నారు? కష్టంగా అనిపించట్లేదా? కష్టం ఎందుకు, నాకు ఒంట్లో ఆరోగ్యం ఉంటుంది. అంటే జనరల్ గా ఇప్పుడు మా వయసు వాళ్ళకే కాలు నొప్పులు అవి అంటున్నారు, కూర్చుంటున్నారు, బయటికి రావట్లేదు కదా. మరి మీరు ఇంత 94 ఏళ్ల వయసులో వచ్చి కూరలు అమ్ముతున్నారు? కాలే నొప్పెట్టు. ఎప్పుడు తలలో వస్తే మాత్రం వేసుకుంటాను, లేకపోతే ఊరుకుంటాను అంతే. ఏం తింటారు మీరు రోజు? ఏడు తింటాను. మా కూర అది ఏడు తినలేను. మీరు ఏ పేరు కానీ ఏదో ఒకటి తినేస్తాను అంతే. రోజంతా ఏం చేస్తారు అసలు? మీరు ఉదయం లేచిన దగ్గర నుంచి మార్కెట్కి వచ్చి ఏం చేస్తారు రోజంతా? ఏం చేస్తారు రోజంతా? ఏది చేస్తాను, సామాన్లు పోల్చిన సామాన్లు వచ్చి పరిచేస్తాను. పాప వస్తుంది, అమ్ముతుంది, వెళ్ళిపోతాను. అవును, మార్కెట్ అయిపోయాక ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి ఫోన్ చేస్తే అయ్యి వచ్చేస్తారు. కాదు, ఇంటికి వెళ్ళాక ఏం చేస్తారు? ఇంటికెళ్ళి ఏడు చేయను, వాళ్ళు ఏ పని చేయను, ఎవరు పడుకుంటాను అంతే. మార్కెట్ లో మాత్రం సాయం చేస్తున్నారు అందరికి. మరి ఇంట్లో వాళ్ళకి ఏం చెప్తారు? ఎంత వయసు వచ్చింది వద్దా అనట్లేదా ఇంట్లో? ఎన్నాళ్ళు వంట చేసేది, ఇప్పుడు వాళ్ళే వండుకుంటారు. వంట చేస్తారు, వాళ్ళే వండుకుంటారు. ఏమిష్టం మీకు? ఏం తింటారు మీరు ఇష్టంగా? ఏమిష్టం మీకు? ఏది తింటాను, మరి మాంసం అది తినలేను. ఏ పెరిగానో ఏదో పప్పుచారు. మరి ఇప్పుడు మాలాంటి పిల్లలకే బయటకు వస్తే కాలు నొప్పులు అన్నీ వచ్చేస్తున్నాయి కదా. మేము తిరగలేకపోతున్నాం, 30 ఏళ్ళకి తిరగలేకపోతున్నాం. మీరు ఇప్పుడు మా తర్వాత 3 జనరేషన్స్ దాటారు కదా. 94 మీకు ఇప్పుడు. మరి ఎలా మేము ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా? మీలాగా మేము పనిచేయాలంటే ఎలా? అప్పుడు మా తిండి వేరే, ఇప్పుడు మీ తిండి వేరే. అప్పుడు మేము తినే తిండి వేరే, ఇప్పుడు మీరు తినే తిండి వేరే. ఇప్పుడు ఎండగా ఉందా బయట? బయట ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా. ఎండాకాలం అసలు బయటికి రాలేకపోతున్నాం ఎండ. అప్పుడు మరి మీరు ఎండలో వస్తున్నారు ఏంటి మరి ఎలా? అప్పుడు ఎండలోనైనా మేము చెయ్యిపోతే బాగోదు కదా. అత్తగారు రవ్వుకుంటారు. అసలు ఏం పని చేసేవారు పూర్వం తాతగారాలు? ఏం పని చేసేవారు? కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో చేశారు. మరి రైతులు మీరేమో అమ్ముతున్నారు, మరి కూరలు అమ్ముతారు. ఎక్కడికి వెళ్ళిచ్చేవారు కాదు, ఇంట్లో నుంచి బయటకు రానిచ్చారు కాదు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారో. నిజంగానే వీళ్ళంతా శబరి శబరి అని పిలుస్తుంటే నేనేంటో అనుకున్నానండి. నిజంగానే అసలు వాళ్ళ తరంలో ఇంట్లోంచి బయటకే వచ్చేవారు కాదంట.
కానీ ఇప్పుడు పిల్లలకి భారం కాకూడదు, ఇంకా వయసు ఉంది, ఇంకా నడవగలిగే శక్తి ఉంది, ఇలాంటప్పుడు పని చేయడం అన్నది అది మానవ ధర్మం అని ఆమె చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి తప్పదు కాబట్టి ఉన్న దాంట్లో అందరూ కూడా కలిసిమెలిసి ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, కష్టపడి పని చేయండి అని చెప్తున్నారు. నిజమే కదా, ఇప్పుడున్న జనరేషన్ అది లేదు ఇది లేదు, మాకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు పేరెంట్స్ అంటూ వాళ్ళు అసలు వాళ్ళ జీవితాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పెద్దవాళ్ళని, ఇలాంటి తరం ఉన్న వృద్ధుల్ని కనుక చూస్తుంటే కనుక ఎంత ఇన్స్పిరేషన్ అండి. వాళ్ళకి ఏం లేదు, ఉదయం కష్టపడి పనిచేయడం, పిల్లలు వద్దని చెప్తున్నా కూడా అంటే కష్టపడి పనిచేయడం అనేది మానవ ధర్మం అంటుంది ఆమె. ఉదయం కష్టపడి పనిచేయడం, మధ్యాహ్నం ఇంటికి వెళ్ళడం, భోజనం చేయడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం, మళ్ళీ యథావిధిగా తన పనిలో తను నిమగ్నం అవడం. అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని మాత్రం ఎప్పుడూ అనుకోకూడదు. ప్రతి మనిషి జీవితం కూడా దేవుడిచ్చిన గొప్ప వరం. దాన్ని పూర్తిగా అనుభవించి ఆస్వాదించినప్పుడే ఆ మనిషి యొక్క ధర్మాన్ని పూర్తిగా నెరవేర్చుకుంటున్నట్లు. నిజంగా శబరి అన్న ఆమె పిలుపుని అందరూ కూడా అభిమానంగా పిలుస్తున్నా కాదు, మనకి చెప్తున్న విషయాలు కూడా మనందరికీ ఎంతో ఇన్స్పిరేషన్ కదా. సో ఇలాంటి వాళ్ళందరికీ మనం కూడా గౌరవం ఇద్దాం, అలాంటి వాళ్ళ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుందాం. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ, విశాఖపట్నం.